ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. పరమాత్మ ఇలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే తినడంలో వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసంతో అన్ని దుఃఖాలను ఉపశమింపచేయవచ్చు. యోగం అంటే ఆత్మ భగవంతునితో ఏకమవ్వడమే. యోగానికి వ్యతిరేకమైనది భోగము, అంటే ఇంద్రియ సుఖాలలో నిమగ్నం అవ్వడం. భోగాలలో నిమగ్నం అవ్వడం శరీరం యొక్క సహజ సూత్రాలను ఉల్లంఘిస్తుంది. అది రోగాలకు దారితీస్తుంది. ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు శరీరం రోగగ్రస్తమైతే అది యోగాభ్యాసాన్ని కుంటుపడేస్తుంది. ఈ విధంగా శారీరక కార్యకలాపాలలో మితంగా ఉండి యోగాభ్యాసం చేయడం వలన మనము అన్ని శారీరక మానసిక దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చు అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. ఇదే ఉపదేశం శ్రీకృష్ణుడి తర్వాత 2,500 సంవత్సరాల అనంతరం గౌతమ బుద్ధుడిచే మళ్ళీ చెప్పబడింది. ఆయన తీవ్ర నిష్టలు, ఇంద్రియ భోగాల మధ్య ఒక చక్కటి మధ్య మార్గాన్ని సూచించాడు. ఈ విషయంపై ఒక అద్భుతమైన కథ ఉంది. జ్ఞానోదయం కాకముందు గౌతమ బుద్ధుడు ఒకసారి తినడం తాగడం మానివేసి ధ్యానంలో కూర్చున్నాడు. కానీ కొద్ది రోజులు ఇలా అభ్యాసం చేసిన తర్వాత పోషణ లేకపోవడం అతనిని బలహీనంగా మరియు తల తిరుగుతున్నట్లుగా చేసింది. దీనితో ఆయనకు ధ్యానంలో మనస్సును నిలకడగా ఉంచడం అసాధ్యమైంది. అదే సమయంలో కొంతమంది గ్రామీణ మహిళలు అటుగా వెళ్ళడం జరిగింది. వారు దగ్గర నదిలో నీటిని కుండల్లో నింపుకొని తమ తలపై కుండలను మోసుకెళ్తూ పాట పాడుకుంటూ వెళ్తున్నారు. ఆ పాటకు అర్థం ఇలా ఉంది: తంబుర యొక్క తీగలను బిగించు, కానీ మరీ తీగలు తెగేట్టుగా బిగించకు. వారి మాటలు గౌతమ బుద్ధుడి చెవులలో ప్రవేశించాయి. బుద్ధుడు ఇలా ఆశ్చర్యపడ్డాడు. ఈ ఏమీ చదువుకోని గ్రామీణ మహిళలు ఇంత పాండిత్యంతో కూడిన పాటలు పాడుతున్నారు. వాటిలో మానవ జాతికి ఒక చక్కటి సందేశం ఉంది. మనం కూడా మన శారీరక నిష్టలను అభ్యసించాలి, కానీ మరీ శరీరం పాడైపోయేలా కాదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్
అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతిపితలలో ఒకరు. స్వయం కృషితో ఎదిగినాడని ఎంతో గౌరవించబడ్డాడు. తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి 20వ ఏట నుండే ఒక డైరీ రాసుకునేవాడు. 13 విషయాలలో తను వృద్ధి చెందుతూ ఉండాలని తన పనితీరును ఆ డైరీలో రాసుకునేవాడు. అందులో మొదటి విషయం, పరిమితంగా ఉండాలి, మరి బద్ధకంగా అయ్యేంత వరకు తినకు, మరి నిశా ఎక్కే వరకు తాగకు. టెంపరెన్స్, ఈట్ నాట్ టు డల్నెస్, డ్రింక్ నాట్ టు ఎలివేషన్. పరమాత్మ ఇలా తెలియజేస్తూ, దోస్ హూ ఆర్ టెంపరేట్ ఇన్ ఈటింగ్ అండ్ రిక్రియేషన్, బ్యాలెన్స్డ్ ఇన్ వర్క్ and regulated in sleep can mitigate all sorrows by practicing yoga. Yoga is the union of the soul with God. The opposite of yoga is bhog, which means engagement in sensual pleasures. Indulgence in bhog violates the natural laws of the body and results in rogue disease. As stated in the previous verse, if the body becomes diseased, it impedes the practice of yoga. Thus, in this verse, Sri Krishna states that by being temperate in bodily activities and practicing yoga, we can become free from the sorrows of the body and mind. The same instruction was repeated 2.5 million after Sri Krishna by Gautama Buddha when he recommended the golden middle path between severe asceticism and sensual indulgence. There is a beautiful story regarding this. It is said that before gaining enlightenment, Gautama Buddha once gave up eating and drinking and sat in meditation. However, after a few days of practicing in this manner, the lack of nourishment made him weak and dizzy, and he found it impossible to steady his mind in meditation. At that time, some village women happened to be passing by. They were carrying water pots on their heads that they had filled from the river nearby and were singing a song. The words of the song were, "Tighten the strings of the tampura," a stringed Indian musical instrument resembling guitar, but do not tighten them so much that the strings break. Their words entered the ears of Gautama Buddha, and he exclaimed, "These illiterate village women are singing such words of wisdom. They contain a message for us women. We too should tighten our bodies, practice austerities, but not to the extent that the body is destroyed." Benjamin Franklin, a founding father of the United States, is highly regarded as a self-made man. In effort to grow his character, starting at the age of 20, he maintained a diary in which he tracked his performance related to the 13 activities he wanted to grow in. The first activity was temperance. Eat not to dullness, drink not to elevation. Om Tat Sat.